బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌక్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వ్యంగ్య రాజకీయాలు చేయకూడదన్నారు. జీవో నెంబర్ 9తో ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసి 42% రిజర్వేషన్పై కాంగ్రెస్ పార్టీ సర్కారు అభ్యంతరాలు పట్టించుకోకుండా 22 నెలలుగా రాజకీయ డ్రామాకు తెరలేపారన్నారు. ఈసీలకు 42% వెంటనే, ఈసీలకు 42% వెంటనే. కాంగ్రెస్ 2023 ఎలక్షన్లలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% డిక్లరేషన్ అని చెప్పి బీసీల యొక్క ఓట్లు వేయించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పాలన 22 నెలలు అవుతుంది. 22 నెలల నుంచి మీకు బీసీ డిక్లరేషన్పై ఎటువంటి సోయి లేదు. ఎందుకంటే మీరు ఏసీలలో మొద్దు నిద్రలో ఉన్నారు. ఎప్పుడైతే సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎలక్షన్లు చేయాలని చెప్పి హైకోర్టు స్టే పెట్టిందో అప్పుడు మీరు ఆ మొద్దు నిద్ర నుంచి లేచొచ్చి బీసీల యొక్క డిక్లరేషన్ గురించి వెతకడం చాలు చేసింది. బీసీ డిక్లరేషన్ ఎక్కడ అవుతుంది? 9వ షెడ్యూల్లో చేర్చి అది పార్లమెంటులో ఆమోదం పొందినప్పుడే ఆ యొక్క 42% డిక్లరేషన్లు బీసీలకు అందుతాయి. అవి మీకు తెలుసు. అయినా కానీ మీరు బీసీల పట్ల డ్రామాలు చేస్తున్నారు. ఎందుకనంటే మనం చూస్తుంటాం ఊర్లలో ఒక్కొక్కడు ఉంటాడు, వాడు 2 మూతల పామురా అంటాం, అటు మాట్లాడతాం ఇటు మాట్లాడతాం. కానీ మీ కాంగ్రెస్ పార్టీ 5 నాలుకల ధోరణితో మాట్లాడింది. మీరు మొదటిసారి ఏమన్నారు? మా పార్టీ పరంగా బీసీ డిక్లరేషన్ ఇస్తామన్నారు. ఒకటోసారి. రెండోసారి ఏమన్నారు? ఆర్డినెన్స్ ద్వారా డిక్లరేషన్ ఇస్తా అన్నారు. మూడోసారి ఏమన్నారు? రాజ్యాంగ పరంగా డిక్లరేషన్ ఇస్తామన్నారు. 5వ ఏమన్నారు? అసెంబ్లీలో బిల్లు పెట్టి డిక్లరేషన్ ఇస్తామన్నారు. 5వసారి మీరు వచ్చేసి ఇప్పుడు G9 తోటి ఒక జీవో తీసుకొచ్చి మీరు బీసీ 42% డిక్లరేషన్ ఇస్తామని ఎన్నికలు వెళ్ళారు. మీకు